నమస్కారం ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు. అటవీ నిబంధనలు అభివృద్ధికి అడ్డు కాకూడదన్న చంద్రబాబు. గిరిజన ప్రాంతాల్లో పనులు ఆపొద్దన్న సీఎం. అభివృద్ధి పర్యావరణం సమన్వయంతో ముందుకు అన్న చంద్రబాబు. నెట్ఫ్లిక్స్ రావడం హైదరాబాద్ కు హాలీవుడ్ వచ్చినట్లే అన్న సీఎం రేవంత్. హైదరాబాద్ ను అంతర్జాతీయ సినిమా హబ్ చేస్తామన్న రేవంత్. నెట్ఫ్లిక్స్ ఒప్పందంతో సినిమా రంగానికి ఊతం వచ్చిందని వ్యాఖ్య. తెలంగాణలో పెట్టుబడులు ఉపాధి పెరుగుతాయన్న సీఎం. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం చేయాలన్న కవిత. ఇళ్ల కూల్చివేతపై అధికారులపై చర్యలు కోరిన కవిత. బాధితులకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం అన్న కవిత. వెలుగుమట్ల ఘటనపై తెలంగాణ జాగృతి ఆందోళన. గ్యాస్ ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేతిరెడ్డి. ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయన్న కేతిరెడ్డి. పెరిగిన ఇంధన ధరలపై ప్రభుత్వంపై కేతిరెడ్డి విమర్శ. ప్రజలపై ధరల భారం మోపొద్దన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న రామచంద్రరావు. మహిళా న్యాయవాదులకు అవకాశాలు కల్పించాలని సూచన. మహిళా బిల్లు ద్వారా 33% రిజర్వేషన్ అన్న రామచంద్రరావు. న్యాయ వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం పెరగాలన్న బీజేపీ నేత. హైదరాబాద్ కు రావడం అంటే హాలీవుడ్ వచ్చినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలోనే తమ దృష్టి హాలీవుడ్ పై ఉందని చెప్పారు. నెట్ఫ్లిక్స్ మరియు ఐలాండ్ స్టూడియోస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణలో సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. You expand like anything. I have instructed to my IT and Industries Minister, we are going to construct a city. It is called Bharat Future City. If you are going to expand your island, so I have told my minister to allot a reasonable size of land to construct your corporate office. Not in US, maybe I don't know where is your corporate office. You have to relocate your corporate office to my Bharat Future City. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఫిరాయింపులు, అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనించారని అన్నారు. కేటీఆర్ సొంత చెల్లి కవిత కూడా కర్మ రిటర్న్స్ అని ట్వీట్ చేసిందని గుర్తు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దళితుడిని అవహేళన చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చామల సూచించారు. మీరు రాజకీయం చేసిరు అనేది మొత్తం రాష్ట్రం చూసిరు. ఈరోజు కూడా ప్రసాద్ కుమార్ గారు దళితుడనే కదా మీకు అవహేళన. తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితులపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై, 14% కమర్షియల్ సప్లై ఉందని చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. గ్యాస్ కొరతపై రేపు తాను చీఫ్ సెక్రటరీ కలిసి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజల ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్. లోక్సభలో ఎల్పీజీ అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చర్చ సమయంలో ఎప్స్టీన్ ఫైల్స్ అంశాన్ని ప్రస్తావించడంతో సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు సభ గౌరవానికి విరుద్ధమని అన్నారు. దీంతో సభలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో లోక్సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Whether our relationship with different oil suppliers can be decided by us. This is what has been bartered. And this is a very puzzling fact for me. It has been a very puzzling fact
why a nation the size of India would allow any other nation, the president of another nation, to give us permission to buy Russian oil, to decide who our relationships are with. And this has been a puzzle, and I've been trying to figure this puzzle out. And I have figured the puzzle out. And the puzzle is about compromise. We have a gentleman sitting here who is the oil minister. He himself has said that he is a friend of Mr. Epstein. Sir, I'm talking about oil security, sir. Sir, I'm talking about oil I'm talking about economic security, sir. Sir, here I have a document which shows that his daughter has received money from George Soros. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులు పనులను ఆపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరుతో అభివృద్ధి పనులు నిలిపివేయడం తగదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్వెల్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనుల ప్రాథమిక అవసరాలకు అటవీ నిబంధనలు అడ్డంకిగా మారకూడదన్నారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం తెలిపారు. క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 ఇయర్స్ సార్ యాక్చువల్ గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. అది మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజనాలు ఏం చేస్తా తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గాని. నేను నా సర్వీస్ నేను ఇది కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్. And then conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్, అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 తరం
తిరుపతి నగరంలోని క్లాక్ టవర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెడుతోందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం పాదయాత్ర నుంచి పుట్టిన పార్టీ అని ఇదని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే పార్టీ వైఎస్ఆర్సీపీ అని రోజా అన్నారు. రైతుల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ అని మీ అందరూ కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెడతారు. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా సంక్షేమం గాని అభివృద్ధి గాని పరుగులు తీసిందో అందరూ కూడా గమనించారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూశారు, ఎటువంటి వెల్ఫేర్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా నగిరిలో ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ నియోజకవర్గాన్ని దాచుకోవడానికే భాను ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు అనేది మనం కళ్ళారా చూస్తున్న నిజం. అండ్ అఫీషియల్ ని ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఎంఆర్ఓల్ని పెట్టుకొని ఏ విధంగా ల్యాండ్ ఇష్యూస్ ని లేని ఇష్యూస్ ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట పడుతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఇక్కడ ఒక కమిషనర్ ఉన్నాడు బాలాజీ నాయక్ అని. అంతకుముందు బాలాజీ యాదవ్ అని ఒక యదవ ఏ విధంగా ఈ మున్సిపాలిటీని నాశనం చేసి ఆ తర్వాత అతను సస్పెండ్ అయ్యాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏ విధంగా తీయటానికి కంకణం కట్టుకొని తీసాడో ఆ రోజు మనం చూసాం. ఈరోజు ఫార్మేషన్ డే అని ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తామంటే ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ దిమ్మని పొద్దున 5 గంటలకి డెమాలిష్ చేశాడు అంటే ఎంత అహంకారం ఉండాలి ఆ కమిషనర్కి ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి కావాల్సిన హాస్పిటల్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, అలాగే ఆనందధామం లాంటి ఎలక్ట్రిక్ కమిషన్ కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, హౌసింగ్ కానీ అన్నీ చేసింది జగనన్న నాయకత్వంలో మేము. కానీ ఏ పని చేయని ముద్దుకృష్ణ నాయుడు స్టాచ్యూ తీసుకొచ్చి ప్రజలకు అడ్డంగా ఎలా పెట్టాడో చూడండి. ఎన్టీఆర్ది పెడితే ఎవరికి ఇబ్బంది లేదు, ఆయన రాష్ట్రంలో ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ ముద్దుకృష్ణ నాయుడు అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి కానీ, పుత్తూరులో కానీ లేదా స్టేట్ లో కానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ సిగ్గు లేకుండా ప్రజలకి అడ్డంగా, ట్రాఫిక్ అడ్డంగా ఆ స్టాచ్యూ పెట్టి దాన్ని మాత్రం తీసేయాలి మున్సిపాలిటీలో తీర్మానం చేసినా కూడా తీయరు. కానీ వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్థాపించిన రోజుకి జెండా ఆవిష్కరణకు మాత్రం అవి తీసేయడానికి ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో ఒకసారి మీరు గమనించాలి. అఫీషియల్స్ చాలా ఓవర్ చేస్తున్నారు, పోలీసులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు రూల్స్ కు విరుద్ధంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ లో ఎక్కాయి కాబట్టి మీరు ఎక్కడున్నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కోర్టులో నించోబెట్టి మీరు చేసిన తప్పులకన్నీ శిక్ష వేయిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, వారికి సంక్షేమం చేయడం కోసం. అంతేగాని ఎవరి మీద టార్చర్ పెట్టడమో, సాడిజం చేయడమో మాకు అలవాట్లేదు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళా న్యాయవాదులకు న్యాయ శాఖలో కూడా ప్రభుత్వ పీటర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అవకాశాలు ఇవ్వాలని సూచించారు. కొలీజియం వ్యవస్థ ద్వారా మహిళా న్యాయమూర్తులను కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. మహిళా బిల్లు ద్వారా 33% రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఉండడం మూలన ఈ దేశం ఎంత వినూత్న పోకడంతో ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో ఒక్కసారి మహిళా శక్తి అంటే అదనమాట. అందుకే మానవ జాతి మహిళ లేకుండా లేదు. అటువంటి వాళ్ళ దాంట్లో ఉండే అట్లా ప్రతి మహిళ అడ్జస్ట్మెంట్ లో ఆమె నిలిచింది లేదు. అయితే సగం మంది మహిళలు పార్లమెంట్ లో కూర్చుంటే మనకి ఇంతవరకు టార్చ్ లైట్ దొరకలేదు. ఆ టార్చ్ లైట్ ద్వారా మన దేశాన్ని అన్నిటినీ మార్చాలి. ఇంకోటి విజయం సాధిస్తేనే అదుపులే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు అనగానే మన మోదీ గారు వచ్చేసారు. నేను ఉన్నాను కదా. ఎందుకంటే శ్రీశ్రీ గారు 63లో రాసిన పాట ఇంకా నిత్య నూతనంగా అట్లాగే ఉంది. కాబట్టి ఇంతమంది మహిళా మనులను సేకరించిన మా శ్రీనివాస్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, తర్వాత మా శివన్ గారు, మన జరిగిన రామసుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా చాలా తీసుకొచ్చారు. అది కూడా వారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శర్మ గారు రండి ఒకసారి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ కవిత గారు కూడా, వారిని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు వారిని. కవిత గారు, మాధవి గారు, అమ్మ సుజాత గారు, ఒకసారి మీ అందరూ పైకి రండి ఒకసారి. నవ్వుతారు కానీ అక్కడ శశేంద్ర గారు, మీరందరూ కూడా కార్యక్రమం కూడా మీ ఫోటో అన్ని గ్రూప్ లో పెట్టామా? ఇంకో కొద్దిగా ఎందుకు తీసుకోవాలి, అది చూసుకోవాలి. కింద 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 అందుకే లాగు లాగు ఇంకా లాగు. ఓకే రైట్. ఒక్కసారి అందరికి సన్మానం చేయించు. రాష్ట్ర డిసిప్లిన్ కమిటీ కన్వీనర్ గారు రవీంద్ర విశ్వనాథ్ ఇక్కడికి వచ్చారు. వారికి కూడా స్వాగత సుస్వాగతాలు తెలియజేస్తారు. వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులకు పూర్తి న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి నేత కవిత డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ నేత విశ్వరాధన్ మహారాష్ట్రతో కలిసి బాధితుల సమస్యలపై మాట్లాడారు. మొత్తం 750 ఇళ్లు కూల్చివేసినా అందులో కేవలం 311 కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల టోకెన్లు ఇచ్చారని తెలిపారు. పోలీస్ కమిషనర్ కూడా 450 కుటుంబాలకు పట్టాలున్నాయని అంగీకరించినప్పటికీ ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు. డిమాండ్ చేశారు. మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం. ఇంకా 300 మందికి ప్లాట్లు ఇవ్వాలి. కట్టిన ఇండ్లు కూలగొట్టారు కాబట్టి అది 30 లక్షలు 20 లక్షలు ఎస్టిమేషన్ వేసి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైసలతో ఈ 5 లక్షలు కాదు, ఆ ఇంటి వాల్యూ ప్రకారం కట్టియాలి. ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఈ పని పోగొట్టుకున్నందుకు ఇవ్వాలి. సచ్చి బతికి 7 ఎకరాలే బయటికి తీశారు. ఇంకా 25 ఎకరాల భూమి ఉంది. ఆ 25 ఎకరాల భూమిలో వీళ్ళకి 75 గజాలతో పాటు ఇంకా అదనంగా ఇస్తూ మిగతా 300 మందికి కూడా బాధితులకు అక్కడే స్థలాలు ఇచ్చి అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టించి అప్పుడు మిగతా 30 ఎకరాలు ఇంకోటి ఉంది కదా 60 ఎకరాల దాంట్లో మీరు కట్టియండి పార్కులు, స్కూల్స్ అని కోరుతాం.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల మంథనిలో కొత్త ఆడిటోరియాన్ని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో భయాన్ని దూరం చేసుకుని ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల అధ్యాపకుడు శివరామకృష్ణ రూపొందించిన 3D డిజైన్ ఆడిటోరియాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. టీసీఎస్ కార్యక్రమం కింద వివిధ కంపెనీల్లో ఎంపికైన 92 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. గుమ్మనూరు నుంచి కాకర్లపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి డిఎంఎఫ్టీఎఫ్ నిధులతో శంకుస్థాపన చేశారు. విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. చదువుకొని బాగా ఎదిగి సమాజంలో ఒక మంచి పేరు సాధించాలని ఆలోచన చేస్తా ఉన్న తల్లిదండ్రులకి మీరిచ్చే కానుక ఏంటంటే ఎథికల్ గా ఎదుగుతూ ఈ రోజు మీరు చేస్తా ఉన్న ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఈ రోజు వారికి వన్నె తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో కుటుంబాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ